మళ్లీ రాబోయే ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ సారథ్యంలో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయ ప్రారంభోత్సవంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ ఏదైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం మంచిది కాదని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 1.5 సంవత్సరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ముందు బీసీలకి అనేక హామీలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో బీసీలకి ఎంతవరకు నెరవేరే అంశంపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర బీసీ అధ్యక్షుడు కేసిన శంకర్రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికల ముందు అనేక హామీలు కూటమి ప్రభుత్వం ముందు పెట్టారు. సో ఎంతవరకు నెరవేరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? కూటమి ప్రభుత్వం దాదాపు 15 మాసాలు అవుతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి. కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో అనేక అంశాలతో కూడినటువంటి ఆ రోజున ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కొన్ని మాత్రం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆర్థికంగా పూర్తి స్థాయిలో మన రాష్ట్రం గాడి తిప్పినటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఆ రోజున అభివృద్ధి కార్యక్రమంలో రోడ్లు గాని ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా మరి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నమాట వాస్తవం. అవన్నీ కూడా సమృద్ధిగా అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు ఆర్థికంగా బలపడుతూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతున్నటువంటి విషయం అనేది జగమెరుగు గారి సత్యం. ఎస్సీ వర్గీకరణకి కేంద్రం ఆమోదం పొందినది. సుప్రీంకోర్టులో కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఎన్నికల ముందు బీసీలకు దామాస ప్రకారం అన్ని విధాలుగా అందే విధంగా ఒక డిమాండ్ కూడా మీరు చేసినటువంటి పరిస్థితి. సో ఎస్సీ వర్గీకరణ వలన బీసీలకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది ఎస్సీ వర్గీకరణ అనేది వేరు, బీసీ వర్గీకరణ అనేది వేరు. అసలు దానికి దీనికి సంబంధం లేనటువంటి అంశం. మేము బీసీలో కూడా ఏబిసిడి వర్గీకరణ కావాలనేది మేము కూడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదే విధంగా బీసీలకి రక్షణ చట్టం చేస్తామని చెప్పారు. బీసీలకి రక్షణ చట్టాన్ని కూడా తప్పనిసరిగా చేయాలని, అదే విధంగా స్థానిక సంస్థలో యథావిధిగా 34% చేస్తామని ఆ రోజు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. కానీ మేము ఈ రోజు ఏమంటున్నామంటే మా జనాభా దామాషా ప్రకారంగా కులగణాంకాలు చేసి స్థానిక సంస్థలో బీసీలకి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించమని మేము అడుగుతా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే బీసీలకి కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దపీట వేసింది. అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందంటూ కూడా బీసీ సంఘం అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, మొన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని వర్గాల ప్రజలకి ఎటువంటి పథకాలు అందలేదు, బీసీలకి పెద్దపీట వేస్తానని చంద్రబాబు కూడా పూర్తిగా విస్మరించారనేది కూడా జగన్ తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి. సో మీ ప్రభుత్వంలో బీసీలకి ఎంతవరకు న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? పరిపాలన అనేది చాలా బాగుంది. ప్రజలు చెప్పాలి పరిపాలన బాగుందా లేదా అనేది. ప్రజలే చెప్తున్నారు. ముందుకు వచ్చి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ వైసీపీ నాయకులు గారు చెప్పే మాటలు ప్రజలకు అవసరం లేదు. నిజంగా వాళ్ళ మాటలు ఇష్టమైతే వాళ్ళు చేసిన మరి కార్యక్రమాలు అన్ని బాగుంటే కనుక మరి వాళ్ళనే గెలిపించి ఉండేవాళ్ళుగా. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ప్రజలకి ఏది ఇష్టమైతే వారిని గెలిపించుకుంటారు. మనం అందరూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. కానీ బాధ్యతగా చేయడం కంటే కూడా మనసు పెట్టి చేయడం మంచిది. మానవత్వం ఉండాలి. ఈ నాయకుడు మాకు ఇష్టం, పార్టీ ఏదైనా కావచ్చు, ఆ నాయకుడిని గెలిపించుకుంటారు. అటువంటి ప్రజలు వాళ్ళు ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఒక సందేశం ఇస్తారు వాళ్ళే. కానీ ఇక్కడ ఉన్నది ఒకటే రెండు కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో వాళ్ళు ఎప్పుడు నాయకులు కాలేరు. వాళ్ళు పార్టీకి నష్టం చేస్తారు కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టమని సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సోషల్ మీడియాలో అనవసరం వ్యాఖ్యలు చేసినా ఏం చేసినా కానీ దండిస్తాము, లేకపోతే పార్టీని సస్పెండ్ చేస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కూడా కలిశారు. అనేక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. కొట్టపకొండ నిధులు కానీ, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు కానీ. సో ఎలాంటి ప్రపోజల్ పెట్టారు? ఎంతవరకు పవన్ కళ్యాణ్ నుంచి సానుకూలంగా స్పందించారు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మనసున్న మనిషి, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలగిన మనిషి. ఇద్దరు కూడా కలిసి వాళ్ళ పరిపాలన చేస్తూ మరి పంచాయతీరాజ్ సిస్టమ్ అంతా కూడా మనకి ఎన్నో నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నా గానీ అన్ని విధాలు అండగా ఉండి మరి కొత్తపాలెం నుంచి కోటపొండ దాకా రోడ్డుకి 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా రోడ్లు కూడా శంకుస్థాపన చేయడానికి వారు వస్తామని చెప్పారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా గానీ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి కూటమిది టీడీపీ, జనసేన, బీజేపీ అనే వ్యత్యాసం ఎవరికి లేదు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడే. అదే విధంగా కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. పార్టీలకి పేర్లే ఉన్నాయి తప్పితే కార్యకర్తలు నర్సరావుపేటలైతే టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కూడా ఒక్కడే అనుకుంటే మేము పనిచేస్తా ఉన్నాము. మా ఎజెండా ఒకటే, మళ్ళీ 2029లో ఉమ్మడి కూటమి గెలవాలి. నర్సరావుపేటలో అరవింద్ బాబు మళ్ళీ ఎమ్మెల్యే కావాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకి
పెద్దపీట వేసింది. ఏదైతే విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు ముందుకెళ్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా చదలవాడ అరవింద్ బాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కూడా అన్ని విధాలుగా అందుతున్నాయి. ఏదైతే మరి వైసీపీ వ్యాఖ్యలు కూడా తీవ్రంగా తిప్పికొడుతున్నారు. ఏదైతే మరి కార్యకర్తలు సోషల్ మీడియా వేదిక పెడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయాలంటూ కూడా చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాటర్ స్టూడియో.